హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. తెలియజేయండి. సో ఈ రోజు నేనైతే పెద్దగా పాయింట్స్ గెయిన్ చేయలేకపోయాను. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎంతైనా కొంచెము కన్సాలిడేషన్ మోడ్లోనే ఉంది మార్కెట్ మొత్తము. బట్ స్టిల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే నేనైతే ట్రై చేశాను పాయింట్స్ పట్టడానికి. బట్ కాస్ట్లో స్టాప్ లాస్ వెళ్ళిపోయింది. సో నో ప్రాఫిట్ నో లాస్ డే అని చెప్పొచ్చు. అండ్ నేను ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే, నేను మార్కెట్ ఎలా అయితే అనాలిసిస్ చేస్తున్నామో మనం ఈ వీడియోలో, అలానే మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. సో నిఫ్టీ 50 అనాలిసిస్ వచ్చేసి చూసేసామా. లైక్ ప్రీవియస్లీ మనం ఏమైతే అనుకున్నామో, ఏ లెవెల్స్ అయితే మార్క్ చేసుకున్నామో ఆ లెవెల్స్ రెస్పెక్ట్ ఇచ్చిందా లేదా అనేది మనం అనలైజ్ చేద్దాము. అండ్ ఆల్సో ఫర్దర్గా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో అన్నది కూడా మనం చెక్ చేసుకుందాము. సో ఇది వచ్చేసి 1 hour టైం ఫ్రేమ్. సో మనం నేను ఏం అనాలిసిస్ చేసుకున్నాము, ఒకవేళ కనుక మనకి ఇక్కడ ఒక బ్రేక్అవుట్ లాంటిది క్రియేట్ అవుతే, సో నెక్స్ట్ ఒక ఆల్ టైమ్ హై వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి మనం అనలైజ్ చేసుకున్నాము. సో ఆల్మోస్ట్ అలాంటి మూవీ ఒకటి క్రియేట్ అయింది. సో 5 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళి చెక్ చేద్దాము. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనే చెప్పొచ్చు. ఫ్లాట్ ఓపెనింగ్ తర్వాత కిందికి వెళ్ళి ఆటోమేటిక్గా పైకి వచ్చేసింది. లైక్ ఇట్స్ స్ట్రాంగ్ బై జోన్ అని మనకి చెప్తుందన్నమాట మార్కెట్. ఎక్కడైతే మనకు రెసిస్టెన్స్ తీసుకునే ప్లేస్ ఎక్కడైతే మనకు సపోర్ట్ లాగా మారిందో, అంటే ఈ జోన్లో లైక్ 10-20 టైంకి మనకు బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. సో ఇమీడియట్గా ఇక్కడ ఇంకొక రెసిస్టెన్స్ ఉంది. సో నేను మాత్రం లాంగ్ వెళ్ళలేదు, ఎందుకంటే ఈ 945 అంటే డే హై కూడా బ్రేక్ చేయాలన్నమాట. ఇమీడియట్ పాయింట్ కాబట్టి మనకి ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ అయినా కూడా మనకి ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి యాజ్ అ బెస్ట్ ప్రికాషనరీ యాక్ట్ మనం ఎప్పుడు కూడా ట్రేడ్ తీసుకోకూడదు. ఈ చిన్న పాయింట్స్ వల్ల మనం ట్రేడ్ తీసుకోలేము. సో ఎలా అయినా స్టాప్ లాస్ అనేది పడిపోతుంది. అండ్ ఆల్సో మనకు రిస్క్ టు రివార్డ్ అన్నది కూడా ఫేవరబుల్గా ఉండదు అనమాట. సో దాని తర్వాత ఇక్కడ ఎప్పుడైతే మనకు ట్రేడ్ తీసుకున్నామో దాని తర్వాత పెద్ద మూవ్మెంట్ అంటూ లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఆల్ టైమ్ హై ఉంది. సో నేను యాక్చువల్లీ ఇక్కడ వరకు వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇంకొంచెం ముందు నుంచే యూటర్న్ తీసేసుకుంది. బట్ అగైన్ దట్స్ కంప్లీట్లీ ఫైన్ అండి. ఎందుకంటే ఎగ్జాక్ట్ పిన్ టు పిన్ మనం మార్క్ చేసినట్టే వెళ్ళాలని అయితే లేదు. బట్ 90% యాక్యురసీ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఇప్పుడు 90% యాక్యురసీ ఆల్మోస్ట్ మనకి రీచ్ అవుతూనే ఉంది. సో ఇక్కడ నాకు స్టాప్ లాసెస్ అయితే హిట్ అయిపోయాయి. లైక్ కాస్ట్ టు కాస్ట్ హిట్ అయింది. సో పెద్ద వరి అయితే ఏమీ లేదు. సో ఒక బ్యూటిఫుల్ మార్కెట్ అని చెప్పొచ్చు. అగైన్ ఇట్స్ ఇన్ కన్సాలిడేషన్ మోడ్. మీరు ఏమైనా పాయింట్స్ గెయిన్ చేస్తుంటే అండ్ మన లెవెల్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ ఉన్నాయి అనిపిస్తే కమెంట్స్ ద్వారా తెలియజేయండి. సో నెక్స్ట్ రేపటి అనాలిసిస్ చెక్ చేసుకుందాం ఒకసారి. సో 1 hour టైం ఫ్రేమ్కి మూవ్ అవుతున్నాను. మీరు చూడొచ్చు, ఈ స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆల్మోస్ట్ ఒక కన్సాలిడేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ 650 పాయింట్స్ తర్వాత ఒక కన్సాలిడేషన్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఆల్రెడీ లైక్ 2 days బ్యాక్ వీడియోలో ఎక్స్పెక్ట్ చేసాం, లైక్ ఇంత పెద్ద ర్యాలీ వచ్చింది కాబట్టి నిఫ్టీలో 630 పాయింట్స్ అంటే హ్యూజ్ అమౌంట్ అనమాట. సో ఇన్ని పాయింట్స్ వచ్చినాయి కాబట్టి సో నెక్స్ట్ కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకున్నాము. సో అలానే కన్సాలిడేషన్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం 1 day టైం ఫ్రేమ్కి వెళ్ళి చెక్ చేద్దాము. సో ఇట్స్ ప్రిటీ గుడ్ కన్సాలిడేషన్ అనమాట. సో ప్రస్తుతానికి నేను ఇది కూడా మార్క్ తీసేస్తున్నాను. సో సింపుల్గా చెప్పాలంటే ఇది స్టిల్ ఒక వాలటైల్ జోన్. ఒకవేళ రేపు కనుక మన మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, సో సేమ్ థింగ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలానే వెళ్ళొచ్చు. సో ఇదే జరుగుతుంది మనకి. ఇక్కడ ఈదర్ సైడ్ బ్రేక్అవుట్ రావాలి, బ్రేక్ అవుట్ అయినా రావాలి. సో ఇలా వెళ్ళిపోతుంది మార్కెట్, మళ్ళీ న్యూ హైస్ చూడగలుగుతుంది. ఒకవేళ కనుక బ్రేక్ డౌన్ వస్తే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు మనకి ఇక్కడ వరకు ఫాల్ అన్నది వచ్చే ఛాన్స్ ఉంటుంది. లెట్స్ ఇక్కడ బ్రేక్ డౌన్ వచ్చింది అనుకోండి, సో ఇక్కడ వరకు మనకు ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఒక ఇమీడియట్ సపోర్ట్. సో ఈ ఇమీడియట్ సపోర్ట్ నేను ఎలా ఫైండ్ అవుట్ చేశానన్నది 1 hour టైం ఫ్రేమ్కి వెళ్ళి చెక్ చేసుకుందాము. సో ఇది వచ్చేసి 1 hour టైం ఫ్రేమ్ అండి. సో 1 hour టైం ఫ్రేమ్ ఇక్కడ మనకు ఒక డోజీ ఫామ్ అయింది. ఈ డోజీ అంటే ఎలా అంటే ఒక 2 partsకి కన్వర్ట్ అయింది అనుకోండి ఫ్లో. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఒక డోజీ ఫామ్ అయ్యి ఈ డోజీ నుంచి మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చి ఇమీడియట్గా పై సైడ్ వెళ్ళిపోయింది. సో మనకి ఇది ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందండి. ఎప్పుడైతే ఇక్కడ మనకు ఈ కన్సాలిడేషన్ బ్రేక్ డౌన్ ఇచ్చింది అనుకోండి, బ్రేక్ డౌన్ ఇచ్చిన వెంటనే మనం ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. బట్ నా సజెషన్ అయితే నేను మాత్రము ఇక్కడ ఎలాంటి నెగటివ్ మూవ్స్ కూడా పట్టుకోవడానికి సిద్ధంగా లేను నిఫ్టీలో. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ బులిష్ అనమాట. సో ఏమున్నవాడు ఇవన్నీ రీట్రేస్మెంట్స్ లాగా మాత్రమే వర్కౌట్ అవుతాయి. అంటే ఏంటంటే
జస్ట్ ఇవన్నీ ఒక లిక్విడేషన్ పాయింట్స్. అంటే ఇప్పుడు బయర్స్ అనుకుంటారు ఇంత పైన నేను ఎందుకు కొనుక్కోవాలి, కిందికి వచ్చినాక కొనుక్కుంటే నాకు ఎక్కువ పాయింట్స్ వస్తాయి కదా, ఎవరైనా అదే ఆలోచిస్తారు కదా, లైక్ తక్కువ ప్రైస్లో కొని ఎక్కువ ప్రైస్లో అమ్ముకోవాలని చెప్పి. సో అలాంటి వాళ్ళు ఇక్కడ కొనడానికి రెడీగా ఉంటారు, ఇలాంటి పాయింట్స్లో కొనడానికి రెడీగా ఉంటారు. ఒకవేళ వర్స్ట్ కేసులో ఇది బ్రేక్ డౌన్ ఇచ్చిన మళ్ళీ ఇక్కడ క్యాచ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఈ రెడ్ క్యాండిల్ దగ్గర కూడా మనకు బయర్స్ అనే వాళ్ళు చాలా కనిపిస్తూనే ఉంటారు. ఒక స్ట్రాంగ్ మొమెంటమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు నాకు ఆ ఫాల్ అన్నది కూడా నాకు ఇట్లా పీస్ఫుల్ ఫాల్ ఉండదు. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పడ్డా కూడా ఇట్లా ఇమీడియట్ గా పడిపోదు అనమాట. ఇప్పుడు మనం ఆప్షన్ బయర్స్ కాబట్టి ఇలా పడితే మనకి ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటుంది. బట్ జనరల్ గా ఇలాంటి బుల్లిష్ ఏరియాస్ లో మార్కెట్ ఎలా పడుతుందంటే ఇట్లా డాన్స్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఇట్లా 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 ఇలా ఇష్టం వచ్చినట్టు ఇట్లా 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 వెళ్ళి ఇలా వెళ్తుంది. అప్పుడు మనకి ఎన్ని ఇక్కడ ఎగ్జాంపుల్ చూడాలంటే ఆల్మోస్ట్ లైక్ 112 పాయింట్స్ అంటే 50% వేసుకున్నాం. ఐ మీన్ ఆప్షన్స్ లో మనము అప్రాక్సిమేట్లీ లైక్ 55 పాయింట్స్ రావాలి. బట్ ఇలాంటి మూవ్స్ వల్ల మనకు వచ్చేదల్లా 20 22 పాయింట్స్, ఒక్కొక్కసారి 15 పాయింట్స్ మాక్సిమం కన్సాలిడేషన్ జరిగితే మన స్టాప్ లాసెస్ కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ యాంపుల్ ఉంటాయి అనమాట. అందుకోసం అని చెప్పి ఏమైనా బేరిష్ మూవ్స్ నాకు ఇలా బ్రేక్ డౌన్స్ లో వచ్చినా కూడా నేను జనరలీ బ్యాంక్ నిఫ్టీ సైడ్ వెళ్దాం అనుకుంటాను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇంకా కూడా మనకు బేరిషే కనబడుతుంది కాబట్టి. సో జనరలీ నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఇది ఒక ఎం ప్యాటర్న్ ఫామ్ అవుతుండొచ్చు. ఆల్మోస్ట్ లైక్ ఒక సెమీ ఎం ప్యాటర్న్ అన్నది ఫామ్ అయింది, మనం ఇక్కడ చూడొచ్చు. సో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ అని కూడా అనుకోవచ్చు మనము. ఇది నెక్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ మనం రావచ్చు. ఒకవేళ కనుక ఇక్కడ మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ ఫర్దర్ గా పైకి ఇది బ్రేక్అవుట్ ఇస్తే ఎం ప్యాటర్న్ కాకుండా ఇప్పుడు డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. సో నేను ప్రతిసారి వీడియోస్ లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎం ప్యాటర్న్స్ డబ్ల్యూ ప్యాటర్న్స్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఇది ఎన్నో ప్యాటర్న్స్ ఉంటాయి మార్కెట్ లో, ఇవి మాత్రమనే కాదు, బట్ ఇవి వచ్చేసి లైక్ ట్రెండ్ మేకర్స్ అన్నమాట. సో ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఎం ప్యాటర్న్ లాగా ఉంటుంది. అది ఇప్పుడు మనకి ఇక్కడ రిటర్న్ అయింది అనుకోండి, రివర్స్ మార్కెట్ వెళ్ళగలిగింది అంటే అది ఇండైరెక్ట్ గా డబ్ల్యూ ప్యాటర్న్ చేసేసుకొని వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇవన్నీ మనకి ఈ ప్యాటర్న్స్ చాలా ఇంపార్టెంట్, మనకు అర్థమవుతుంది లైక్ మార్కెట్ డైరెక్షన్ ఏంటి అన్నది. సో జనరల్ గా నేనేమనుకుంటున్నానంటే ఈ ఫ్లాట్ ఓపెనింగ్ కనుక ఉంటే ఎవరైతే మళ్ళీ స్కాల్ప్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి సపోర్ట్ దొరికితే మళ్ళీ ఫర్దర్ హై వెళ్ళొచ్చు. బట్ అగైన్ ఈ రోజు లాగానే ఉంటుంది, లైక్ మాక్సిమం ఇలా హెవీ విక్స్ చేసుకుంటూనే వెళ్తుంది. సో మీరు మాక్సిమం పాయింట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు, ఆల్రెడీ చెప్పిందే కదా మనం నిన్న డిస్కస్ చేసుకుంది. లైక్ ఇక్కడ మాత్రము హెవీ మూవ్ అన్నది ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఇది కంప్లీట్లీ వాలటైల్ జోన్ అనమాట. ఒకవేళ గ్యాప్ డౌన్ కనుక క్రియేట్ అయింది అనుకోండి, నేను ఇక్కడ మాత్రం ట్రేడ్ తీసుకోను. లెట్స్ సే ఇక్కడ మనకి ఇక్కడ ఈ పాయింట్స్ లో ఓపెన్ అయింది అనుకోండి, 24,700 పాయింట్స్ లో ఓపెన్ అయింది అనుకోండి, నేను కిందికి వెళ్ళనిస్తాను మార్కెట్. ఇక్కడ నాకు ఏమైనా ప్రైస్ యాక్షన్ క్రియేట్ అవుతుందా బుల్లిష్ సైడ్, అండ్ ఆల్సో ఒకవేళ మార్కెట్ కనుక నాకు పాజిటివ్ ఉంటే నేను ఇక్కడ మళ్ళీ బుల్లిష్ సైడ్ ఉంటాను. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది, అండ్ ఫర్దర్ గా నెక్స్ట్ టార్గెట్స్ వచ్చేసి ఇంకా పై సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, అండ్ బ్రేక్అవుట్స్ కూడా పాసిబుల్ ఉంటుంది ఇక్కడ లిక్విడేట్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ వచ్చేసి వాలటైల్. ఒకవేళ గ్యాప్ డౌన్ వస్తే మాత్రం నేను బుల్లిష్ ట్రేడ్స్ కోసం చెక్ చేస్తాను. ఇక్కడ నాకు డబ్ల్యూ ప్యాటర్న్స్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్స్ ఏమైనా దొరుకుతాయా అన్నది నేను ఇక్కడ చెక్ చేస్తాను. ఒకవేళ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, లెట్స్ సే ఒక 25,100 ఆర్ వాట్ ఎవర్ ఇలాంటి పాయింట్స్ లో మన గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇమీడియట్ గా మాత్రము ట్రేడ్ తీసుకోకూడదు. ఎలా అనేది ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫాల్స్ బ్రేక్అవుట్స్ అయ్యి మార్కెట్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి కరెక్షన్స్ లో మనం మాత్రము ఇరకకుండా ఉండేలాగా చూసుకోవాలి. సో జనరల్ గా ఇప్పుడు నేనైతే రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తాను. ఈ మేజర్ సపోర్ట్, ఈ మేజర్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 2 డేస్ నుంచి క్రియేట్ అయిన రెసిస్టెన్స్, ఇక్కడ నాకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయో, కన్సాలిడేషన్స్ ఆర్ ఎల్స్ డబ్ల్యూ ప్యాటర్న్స్ అలాంటి ఏమైనా ఫామ్ అవుతే నేను అక్కడ ట్రేడ్ తీసుకొని అండ్ నెక్స్ట్ ఆల్ టైమ్ హైస్ టెస్ట్ చేయడానికి వెళ్ళొచ్చు. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ జోన్ కింద మనం పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి నిఫ్టీలో అనాలిసిస్ అండి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చూసేద్దాము. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ లైక్ సేమ్ మనం నిన్న మన లెవెల్స్ లో ఏదైతే డిస్కస్ చేసుకున్నామో సేమ్ మూవ్ వచ్చింది. లైక్ ఇది కూడా ఫ్లాట్ ఓపెన్ అని అనొచ్చు. సో మనం నిన్న డిస్కస్ చేసినట్టు ఇక్కడ మనకు ఆల్మోస్ట్ లైక్ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది క్రియేట్ అయింది. ఫ్లాట్ ఓపెనింగ్ తర్వాత ఇది ఒక టెంపరీ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది.
సో ఇక్కడ నుంచే మనకు పడింది, ఇక్కడే ఆగింది, మళ్ళీ ఇక్కడే 9:15 క్యాండిల్ ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి సో మనం ఏమనుకున్నాం నిన్న ఈ జోన్ దగ్గర రిజెక్షన్స్ ఏమైనా వస్తే ఫర్దర్గా డౌన్ఫాల్ కోసం ట్రై చేయవచ్చు అనుకున్నాము. సో ఎవరైతే బ్యాంక్ నిఫ్టీలో కనుక డౌన్ సైడ్ ట్రేడ్ చేస్తారో వాళ్ళకి అట్లీస్ట్ పాయింట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉందండి. కాకపోతే స్టాప్ లాసెస్ అయితే హిట్ అయి ఉంటాయి, ఎందుకంటే హెవీ బిగ్స్ ఉన్నాయి కాబట్టి మనము మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ వచ్చినా కూడా టీటా డీకేస్ అవన్నిటి ద్వారా మోస్ట్లీ స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఎవరైతే లాస్ట్ మూమెంట్లో ట్రేడ్ తీసుకోగలిగారో లైక్ 240 వీళ్ళకి మాత్రం సక్సెస్ఫుల్ ట్రేడ్ ఇది, ఎందుకంటే వెరీ గుడ్ ఫాల్ వచ్చింది మనకు. జస్ట్ కంటిన్యూస్ ఫాల్ ఇక్కడ మనం ఈ బ్రేక్ డౌన్లో కూడా ట్రేడ్ తీసుకోగలిగినా కూడా ఆల్మోస్ట్ లైక్ 400 పాయింట్స్, అంటే ఆప్షన్స్లో మనకు ఒక 200 పాయింట్స్, 180 to 200 పాయింట్స్ ఫాల్ లైక్ విత్ ఇన్ 20 minutes 25 minutesలో మనం క్యాప్చర్ చేయగలిగే వాళ్ళము. ఎండ్ ఆఫ్ ద డే దట్స్ ఫైన్ అండి. మార్కెట్ ఈరోజు కొంచెం ట్రిక్కీగా ఉంది, లైక్ వాలటైల్ జోన్స్లో ఓపెన్ అయింది అండ్ ఆల్సో కన్సాలిడేషన్స్ కూడా అవుతున్నాయి కాబట్టి మనం పెద్దగా ఆప్షన్ బయర్స్ సైడ్ నుంచి మనీ ప్రాఫిట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ హ్యాపీ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ మనకు మార్కెట్ బిహేవియర్ అర్థమవుతుంది, మార్కెట్ నెక్స్ట్ ఎటు వెళ్ళబోతుంది అనేది అర్థమవుతుంది కాబట్టి ఈ రోజు కాకపోయినా ఫ్యూచర్లో అయినా మన మార్కెట్ ఎప్పుడైతే ట్రెండీ ఉంటుందో అప్పుడు మనీ గెయిన్ ఆర్ పాయింట్స్ గెయిన్ చేసుకునే స్కోప్ అన్నది పెరుగుతుంది మనకు. సో రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుందో చెక్ చేద్దాం ఒకసారి. సేమ్ థింగ్ అండి, ఆల్మోస్ట్ ఇది కూడా ఒక ఎం ప్యాటర్న్ లాగానే ఫామ్ అవుతుంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ కనుక అవుతే సేమ్ థింగ్, లెట్స్ సే ఇక్కడ మనకి ఫ్లాట్ ఓపెనింగ్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఒకవేళ సపోర్ట్ తీసుకోగలిగితే మళ్ళీ సేమ్ వాలటిలిటీకే వెళ్తుంది ఇది. ఇలాంటి మూవ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో పెద్ద నాకైతే స్కోప్ ఏం కనిపించట్లేదు. మనకి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్ వెళ్ళాలి అనుకున్న ఈ జోన్ పైన మాత్రమే. సో ఇది ఒక హెవీ రెసిస్టెన్స్ జోన్. సో మనకి ఎప్పుడైతే హెవీ గ్యాప్ అప్ తోటైనా ఓపెన్ అయ్యి ఇక్కడ మనకు సపోర్ట్ దొరకాలి, లేకపోతే ఇలానే మల్టిపుల్ కన్సాలిడేషన్స్ తోటి మన బ్రేక్అవుట్స్ ఇచ్చి మనకు పైకి వెళ్తే మాత్రమే మనం నెక్స్ట్ ఆల్ టైమ్ హైస్ అన్నది చెక్ చేయగలుగుతాము బ్యాంక్ నిఫ్టీలో. సో ప్రస్తుతానికైతే మనకు చాలా దూరం ఉంది లైక్ బుల్లిష్ సైడ్ ఆలోచించడానికి, ఎందుకంటే మార్కెట్ ఆల్మోస్ట్ లోవర్ లోస్లోనే క్రియేట్ అవ్వాలని చూస్తుంది, లైక్ ఇది ఒక రీట్రేస్మెంట్ లాగానే ఫామ్ అవుతుంది. ఒకవేళ కనుక మనకు గ్యాప్ డౌన్ క్రియేట్ అయింది అనుకోండి, సో ఫస్ట్ జనరలీ అయితే పెద్ద నాకు స్కోప్ అయితే కనిపించట్లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా. ఒకవేళ హెవీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనకి ఇలాంటి ప్లేసెస్లో లైక్ 50,350 పాయింట్స్ ఇలాంటి ఏరియాస్లో గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అవుతే మనం నెక్స్ట్ ఈ లెవెల్స్ వరకు ప్రైస్ యాక్షన్ బట్టి ఈ లెవెల్స్ వరకు మనం ఏదైతే ఫస్ట్ అనుకున్నామో 49,750 లెవెల్స్ వరకు బేరిష్ ట్రేడ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ ఈ పాయింట్స్ ఏమైనా ఓపెన్ అయ్యి మనకి ఇక్కడ రిజెక్షన్స్ కనిపించాయి అనుకోండి, ఇది లేటెస్ట్ లో అనమాట. ఇక్కడ మనకు ఎక్కడైతే మనకి రిజెక్షన్ వస్తుందో ఇక్కడ నుంచి మనం ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఒకవేళ మనకు ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ కనుక కిందికి వచ్చినట్లయితే ఈ టెంపరీ సపోర్ట్ని బ్రేక్ చేసినా కూడా మనకు నెక్స్ట్ ఫర్దర్గా ఈ జోన్ లోపల క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లైక్ ఈ జోన్ వరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది, క్లోజ్ కాదు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ బేసిస్లో కూడా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ కొంచెం అయితే బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్లీ లైక్ కన్సాలిడేటెడ్ అండ్ వాలటైల్ జోన్స్లో మాత్రమే ఉంది, లైక్ పెద్దగా ప్రైస్ యాక్షన్ ఆర్ మనకి స్పేస్ అంటూ లేదు ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలన్నా. ఇక్కడ ఒక టెంపరీ సపోర్ట్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఇమీడియట్గా ఇది కూడా ఒక టెంపరీ సపోర్ట్స్ లాగానే యాక్ట్ చేస్తున్నాయి. ఆరెంజ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి బ్రేక్అవుట్స్ వచ్చాయి అనమాట. సో నేను అందుకే అనుకుంటున్నాను ఒకవేళ కంప్లీట్గా గ్యాప్ అప్ ఓపెన్ అవుతే మనం బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ జరిగితే మాత్రము మనం ఈ హయ్యర్ సైడ్స్ నుంచే లోవర్ సైడ్స్ నుంచి షార్ట్ చేయడం కన్నా కూడా హయ్యర్ సైడ్స్ నుంచి షార్ట్ చేస్తే మన స్టాప్ లాస్ అనేది చిన్నగా అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఎవరైతే ఈ జోన్లో ఎవరైతే షార్టర్స్ ఉన్నారో లైక్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అండ్ ఆల్ వాళ్ళ సపోర్ట్ మనకు ఉంటుంది, వాళ్ళు మాక్సిమం మనల్ని స్టాక్ పడేలాగానే ఐ మీన్ బ్యాంక్ నిఫ్టీ పడేలాగానే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ నుంచి మనకి మంచి ఛాన్స్ వచ్చేది ఉంటుంది. బట్ ఈ రేంజెస్ నుంచి ఆర్ఎల్స్ ఈ రేంజెస్ నుంచి మనం షార్ట్ చేస్తే కొంచెం ట్రాప్ అయ్యే ఛాన్సెస్ అన్నది ఎక్కువగా ఉందన్నమాట. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. అండ్ మనం జనరలీ ప్రీవియస్ సెషన్స్లో హెరిటేజ్ గురించి డిస్కస్ చేసాము. సో ఒకసారి అది కూడా ఓపెన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ హెరిటేజ్ బిహేవియర్ చేంజ్ చేసుకుంది. సో ఇప్పుడు మనము
నేనైతే ట్రేడ్ తీసుకున్నాను లైక్ 580 దగ్గర ఎగ్జాక్ట్ నేను ఎంటర్ అయ్యాను అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఆ, ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. నేను 2 అకౌంట్స్ నుంచి ట్రేడ్ తీసుకున్నాను నా 2 డిమాట్స్ నుంచి. సో ఒకటి వచ్చేసి కొంచెం షార్ట్ టర్మ్ వ్యూ, ఒకటి వచ్చేసి లాంగ్ టర్మ్ వ్యూ. ఏదైతే షార్ట్ టర్మ్ వ్యూ ఉందో అది కొంచెం అగ్రెసివ్ తీసుకున్నాను. సో దాంట్లో వచ్చేసి టైనీ స్టాప్ లాస్. సో నా స్టాప్ లాస్ కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి నా స్టాప్ లాస్ అండి, లైక్ అప్రాక్సిమేట్లీ ఈ ఏరియాస్లోనే పెట్టుకున్నాను. 3.73%. సో నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 10% పెట్టుకుంటున్నాను. అండ్ ఏదైతే లాంగ్ టర్మ్ కోసం ట్రేడ్ చేస్తున్నానో, సో జనరలీ నేను లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ట్రేడ్స్ ఒకే డిమాట్లో మిక్స్ చేయను, ఎందుకంటే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా పిచ్చిన అవుతాయి కాబట్టి నేను జనరలీ లైక్ లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని సపరేట్ డిమాట్లో పెట్టుకుంటాను. సో దాంట్లో ఇంకొక ట్రేడ్ ఏంటంటే దాని స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ వరకు పెట్టుకున్నాను, లైక్ లెస్ క్వాంటిటీతో చేస్తున్నాను ఇది, లైక్ ఆల్మోస్ట్ 12%. బట్ అగైన్ దట్స్ ఫైన్. ఆల్ టైమ్ హై వచ్చేసి నా టార్గెట్. సో నేను నా వరకు అయితే ఇక్కడి వరకు వచ్చి ఆల్మోస్ట్ లైక్ మల్టిపుల్ థింగ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా ఈ స్టాక్ గురించి, లైక్ ఒక 50% రీట్రేస్మెంట్ నుంచి అండ్ ఆల్సో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ వచ్చిన తర్వాత నేను ఎంటర్ అయ్యాను. సో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది ఈ స్టాక్ నేను అనుకున్నట్టు వెళ్తుందని. సో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ కూడా చెప్తాను. ఇది వచ్చేసి ఒక టెంపరీ డౌన్ ట్రెండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ కంటిన్యూస్గా 50% రీట్రేస్మెంట్ వరకు పడుతూనే వచ్చింది స్టాక్, ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ నుంచి తర్వాత మనకి లోవర్ లో అనేది క్రియేట్ చేయలేదు, ఇక్కడ నుంచి మూవ్ అయింది. మూవ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ సపోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ మనకు బౌన్స్ అయింది మార్కెట్. సో జనరల్ ఎలా ఉంటుందంటే మళ్ళీ ఇలా వెళ్ళి ఇలా నేను ఎక్స్పెక్ట్ చేసేది. సో ఈ మూవ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అగైన్ మార్కెట్ ఈస్ అన్సర్టెన్, మనం అనుకున్నట్టు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, బట్ ఐఎమ్ స్టిల్ రెడీ టు స్టిక్ టు మై లాస్ అనమాట. నేను అనాలిసిస్ ఏదైతే చేశానో దానికి నేను స్టిక్ అయి ఉంటున్నాను. సో ఒకవేళ ప్రాఫిట్ వస్తే హ్యాపీ, ఒకవేళ స్టాప్ లాస్ తీసుకెళ్ళినా కూడా దట్స్ కంప్లీట్లీ ఫైన్, ఎందుకంటే అన్ని డేస్ మన డేస్ కాదు. ఈసారి పోయింది అనుకుంటున్నాను, అనుకుంటాను. బట్ జనరల్ అయితే నా అనాలిసిస్ ప్రకారం 99.9% ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజెస్ని టచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నా అనాలిసిస్ మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.